క్షేత్రే కర్మభూమోదనుదాది పుణ్యనదే విరాజమానస్యాదే ప్రథమ వర్షే సీతారాఘవయోర్వివాహ సమయే దేహాదిదం మంగళం ధ్రువంతేంద్రచాగ్నిచారాశం ధారయతాం స్వామి గోవింద సమస్త దేవవర్గాం లోకైకదీపాంబురా ఓం శ్రీహరే నమః ధ్రువంతేంద్రచాగ్నిచారాశం గోవింద సాయిరాం శ్రీమాత్రే నమః. స్వామి శరణం. టీవీ వీక్షిస్తున్న భక్తులకి ప్రేక్షక మహాశులందరికీ కూడా మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు మన శ్రీవిష్ణుదేవుల తరపు నుంచి. లాస్ట్ టైం ముక్కోటి ఏకాదశి అప్పుడు మీకు తెలుసు మనం కలుసుకున్నాం. స్వామి వైకుంఠ ద్వారం అవన్నీ చూశారు మీరు. దాని తర్వాత జనవరి 1 బాగా జరిగింది. జనవరి 1కి ఆల్మోస్ట్ 6000 డివోటీస్ వచ్చారు. ఆ తర్వాత మనకి అయ్యప్పలు నవంబర్లో వేసుకున్న వాళ్ళు డిసెంబర్లో మండల పూజకి వెళ్ళారు. 2 బస్సులు వెళ్ళొచ్చాం. అది కాకుండా జ్యోతి దర్శనం కూడా ఆల్మోస్ట్ 15-16 మంది భక్తులు మన స్వాములు ఇంకా దీక్షలో ఉన్నారు. మేము కూడా దీక్షలో ఉన్నాం. మకర సంక్రాంతి ఈరోజే ఆ ఇరుముడికి వెళ్ళాము 14వ తారీఖు కాబట్టి. అలాగే నిన్నటి రోజున భోగి రోజున నిన్న ఉదయం తిరుప్పావై మీకు తెలుసు డిసెంబర్ 16 నుంచి జనవరి 13 అంటే నిన్నటి వరకు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి వెంకటేశ్వర సుప్రభాతం తిరుప్పావై చదవడానికి రోజు ఒక 20 మంది 25 మంది డైలీ వచ్చేవాళ్ళు. చలి ఉన్నా మంచు ఉన్నా సునువబడ్డా ఏమండా చక్కగా వచ్చి చక్కగా కార్యక్రమాన్ని నెరవేర్చారు. వారితో పాటు మన ప్రీస్టులు స్వామి రామస్వామి అలాగే పార్థసారథి మామ వీళ్ళందరూ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈ కార్యక్రమం వారింటి చేయాలంటే బాబా హారతి 5:30లోపు అయిపోవాలి. దానికి పవన్ స్వామి వీళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇలా నెల రోజులు జరిగింది. నిన్నటి రోజున చివరి రోజున తిరుప్పావై దానికి అందరూ వచ్చారు. చక్కగా సుప్రభాత సేవ చేసుకొని తిరుప్పావై చదువుకున్నారు. ఆ తర్వాత ఆ తిరుప్పావై గ్రూప్ వాళ్ళే ఇక్కడంతా మనకి బొమ్మల కొలువు చూస్తున్నారు కదా, బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ప్రతిసారి చేస్తాము, ఇంత పెద్దగా ఎప్పుడు చేయలేదు. ఈ 11 ఇయర్స్లో బొమ్మల కొలువు ఇంత బాగా జరగడం ఇదే ఫస్ట్ టైం బొమ్మల కొలువు చేసుకున్నాం. నిన్న సాయంత్రం 6 గంటలకి గోదా కళ్యాణం ఏర్పాటు చేసుకున్నాం. గోదా కళ్యాణం కూడా చాలామంది భక్తులు వచ్చి కళ్యాణంలో పార్టిసిపేట్ చేశారు. ఆ కళ్యాణం జరుగుతున్నప్పుడే కమ్యూనిటీ హాల్లో 7:30కి అరౌండ్ మనకి పిల్లలందరికీ మనకి భోగిపళ్ళు పోయడం అలవాటు. బాబాగారు అర్చన చేసి బాబాగారికి భోగిపళ్ళు పోసి వచ్చిన 6 months నుంచి 12 years 13 years పిల్లల దాకా భోగిపళ్ళు మన ప్రీస్టులు పోస్తాము, తల్లిదండ్రులతో కూడా పోయిస్తాము. ఆ ఆనవాయితీ ప్రకారం ఒక 50 మంది పిల్లలు వచ్చేవారు. కానీ నిన్నటి రోజున ఆల్మోస్ట్ 100-120 మంది పిల్లలు పేరెంట్స్ వచ్చి కూర్చొని అర్చన చేసుకొని భోగిపళ్ళు పోయించుకొని మహాప్రసాదం పిల్లల కోసం ప్రత్యేకంగా పాస్తా వాళ్ళకి ప్రసాదం తయారు చేసాం. మన వాలంటీర్స్ ఆ బాక్సులు ఇచ్చారు. పెద్దవాళ్ళకి మహాప్రసాదం ఇచ్చారు. అవి తీసుకొని చక్కగా అందరూ సంతోషంగా వెళ్ళారు. చాక్లెట్స్ కూడా వేసి పిల్లలకి ఇచ్చాం. అలాగే ఈరోజు ఉదయం మకర సంక్రాంతి. నిన్నటి రోజున మన వాలంటీర్స్ అందరూ కూడా గోదా కళ్యాణం అయిన తర్వాత ఆ స్పాన్సర్లు అందరూ మహాప్రసాదం తీసుకొని వెళ్ళారు. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3:30కే ఇరుముడి పూజ చేసుకొని అయ్యప్పలందరికీ ఇరుముళ్ళు కట్టాము. అందరం కలిసి 4:30కి స్టార్ట్ అయ్యి మన న్యూజెర్సీ శ్రీవిష్ణు దేవాలయం నుంచి మేరీల్యాండ్ శ్రీవిష్ణు దేవాలయానికి యాత్రగా ఒక 2 వ్యాన్లు 15-seater వ్యాన్ ఒకటి, ఇంకో 7-seater వ్యాన్ ఒకటి, ఇలా మేము గురుస్వాములను కొంతమంది కలిసి అలాగే స్వాములందరినీ తీసుకొని ఇరుముడి తీసుకొని ఆ యాత్రకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అరౌండ్ 8:30-9 o'clockకి అక్కడ పడి వెక్కి 18 మెట్లు వెక్కి అక్కడ స్వామికి అభిషేకం నెయ్యి అభిషేకం చేసుకొని మరలా అక్కడే పలహారం తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాం. ఈరోజు 6 o'clockకి అయ్యప్ప స్వామివారికి అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందరూ స్వాములందరూ మాలలు తీసిన స్వాములందరూ కూడా ఎవరైతే మనకి డిసెంబర్లో మాలలు తీశారో వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఆ అభిషేకం అయిపోతేనే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే తిరువాభరణ పూజ ఫస్ట్ టైం. ప్రతిసారి అభిషేకాలు అన్నీ చేస్తాము. మీకు శబరిమలలో మీకు తెలుసు స్పెషల్గా ఒక ఏనుగు మీద మనకి పందలరాజు వారి ఫ్యామిలీ తిరువాభరణాలు బాక్సులో తెచ్చి ఆ రోజు మాత్రమే అలంకారం చేస్తారు. చాలా ఊరేగింపుగా వస్తుంది. చాలా 3 రోజులు ప్రయాణం చేసి వస్తారు. అలా మనం రేపు ఈవినింగ్ మన చంద్రదాసరి మన స్వామి స్పాన్సర్ చేశారు.
రజిత ఆభరణాలు, వెండి ఆభరణాలు, చైన్స్ ఇలాంటివన్నీ స్పాన్సర్ చేశారు. అవన్నీ బాక్సులో పెట్టి పూజ చేసి రేపు అభిషేకం జరిగి అయిపోగానే ఊరేగింపుగా మన పేటతుల్లో ఆడుకుంటూ ఆ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఈరోజు సాయంత్రం మనం ఆ స్వామికి సమర్పించాము. ఆ స్వామికి సమర్పించిన తర్వాత ఆ అలంకరణ అంతా చేసిన తర్వాత ఈలోపు మన వాళ్ళందరూ ఈ స్వామి నామాలు భజన్స్ చేస్తున్నారు. కరెక్ట్గా అరౌండ్ 7:30 తర్వాత డోర్ ఓపెన్ చేశాము. స్వామివారు ఎంతో కనురాగవిందుగా ఉన్నారు. కళ్ళు అసలు మాకు చూడటానికి 2 కళ్ళు చాలలేదు, అంత ఇదిగా ఉన్నారు స్వామి. ఫస్ట్ టైం అందరికి కూడా ఆ అనుభూతి చాలా మంచిగా అనిపించింది. మాతో పాటు స్వాములందరికీ కూడా అందరం కలిసి కాసేపు భజన చేసి అరౌండ్ 8:15కి బయటికి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేసుకొని బయట మన శిఖరానికి అక్కడ జ్యోతినందరం దర్శనం చేసుకొని మరలా లోపలికి వచ్చి ఆ పడి వెలిగించుకొని పడి హారతి ఇచ్చుకొని మంత్రోష్పం చేసుకొని అందరం కలిసి మరలా కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి ఇటు అయ్యప్ప స్వాములు, అటు ఎస్డిపి వాలంటీర్స్, మన స్పాన్సర్స్ అందరం కలిసి మహాప్రసాదం తీసుకున్నాం. ఇప్పుడే అందరూ మహాప్రసాదం తీసుకొని ఫ్రూట్స్ బ్యాగ్స్ తీసుకొని ఇప్పుడే వెళ్తున్నారు. ఈ సందర్భంగా నిన్న భోగి కానీ ఈరోజు మకర సంక్రాంతి కానీ ఎవరెవరైతే సపోర్ట్ చేశారో స్పాన్సర్లు అవ్వచ్చు, వాలంటీర్స్ అవ్వచ్చు, ఎస్డిపి అయ్యప్ప గ్రూప్, గురుస్వాములు, మా అర్చక స్వాములు, అలాగే కిచెన్లో హెల్ప్ చేసిన స్వాములు, ఫ్రంట్ డెస్క్ మా వాలంటీర్సు, అలాగే డిస్ట్రిబ్యూటర్ వాలంటీర్సు, అందరూ పూలదండలు కట్టిన వాలంటీర్సు అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని, ఏదైతే మీకు చూడడం మర్చిపోయాను, నేను ఉదయం భోగి మంటలు కూడా వేసుకున్నాం. మెయిన్ విషయం భోగి మంటలు 6ంటికి భోగి మంటలు వేస్తే దానికి కూడా ఒక 25 మంది డివోటీస్ వచ్చారు. అది కూడా బాగా జరిగింది. నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ రావాలని చెప్పి భోగి మంటలు ఏర్పాటు చేసాం. మేము ఎంతమంది ఉన్నా అందరికీ ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.